వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకురాలు పార్టీ తరఫున రాజ్యసభకి నామినేషన్ వేస్తే చివరి నిమిషంలో ఆ నామినేషన్ తిరస్కరణకి గురైంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేసు వివరాలు అఫిడవిట్లో ఆవిడ పేర్కోలేదు. అయితే అసలు రాజకీయ కథ ఇక్కడే మొదలవుతుంది. అసలు ఆ కేసు వివరాలు బీజేపీకి ఎలా తెలిసాయి? ఆవిడ అఫిడవిట్లో పెట్టని కేసు వివరాలు ఆ మధ్యప్రదేశ్ మంత్రి స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఆ సమాచారం మాకు ఇచ్చారు అని చెప్పడం వెనకాల కారణం ఏంటి? ఇది బీజేపీ రాజకీయ వ్యూహమా లేక కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత యుద్ధమా ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్తే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకురాలు. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఆమె ఒకరిగా గుర్తింపు ఉంది. 2026 రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమెని మధ్యప్రదేశ్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. స్క్రూట్నీ సమయంలో ఆమె నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ఈ అంశం పెద్ద చర్చ కింద మారింది. ఒక నాయకురాలు ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తే జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహించింది ఆవిడ. అలాంటి వ్యక్తికి రాజ్యసభ అవకాశం వచ్చి చివరి నిమిషంలో ఒక సాంకేతిక కారణం చూపించి నామినేషన్ తిరస్కరిస్తే అది ఒక వ్యక్తి రాజకీయ భవిష్యత్తునే కాదు, ఆవిడ వెనకాల ఉన్నటువంటి పార్టీ ప్రతిష్ట, నాయకత్వ విశ్వసనీయత, అంతర్గత ఐక్యత అన్నీ కూడా ప్రశ్నార్థకం అవుతాయనేటువంటిది మనకు తెలిసిన విషయమే. ఆ సమాచారాన్ని పార్టీ వాళ్లే బయటికి ఇచ్చారు అనేటువంటి ఆరోపణ వస్తే అది ఇంకా పెద్ద అంశం, అది పెద్ద చర్చ. మరి పెద్ద రాజకీయ అవమానం కింద అది మారటం వెనకాల అసలు ఏంటి, వాటి వెనక జరిగినటువంటి గూడు పుటాని ఏంటి అని అంటే, మీనాక్షి నటరాజన్ అఫిడవిట్లో తెలంగాణలో ఉన్న ఒక ప్రైవేట్ కంప్లైంట్ వివరాలను వెల్లడించలేదు అనేటువంటి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ కారణాన్ని ఆధారంగా చేసుకుని నామినేషన్ తిరస్కరించారు. అసలు తెలంగాణలో కేసు ఏంటి ఆవిడ మీద అనేటువంటి పరిశీలిస్తే, తెలంగాణలో ఒక మాజీ కాంగ్రెస్ కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆమె మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. తెలంగాణ పోలీసులు కూడా ఆమెపై క్రిమినల్ కేసు ఏమీ లేదు అని స్పష్టం చేశారు. మరి వివాదం ఎక్కడ మొదలైంది అని అంటే, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ ఆయన ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అదేంటంటే, మీనాక్షి నటరాజన్ పై ఉన్న వివరాలు మాకు తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే వచ్చాయి. అదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకి కారణమైంది. భారత రాజకీయాల్లో అంతర్గత లీకులు అనేటువంటి కొత్త విషయం కాదు. కాంగ్రెస్లో గులాం నబీ ఆజాద్ వ్యవహారం, హిమంత బిశ్వా శర్మ బయటకు వెళ్ళిన ఘటన, పంజాబ్లో అమరీందర్ సింగ్ వివాదం, ఇలా అనేక సందర్భాల్లో పార్టీ అంతర్గత సమాచారం బయటకు వచ్చిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. బీజేపీలో అయితే కర్ణాటకలో యడ్యూరప్ప వర్గం, మహారాష్ట్రలో ఫడ్నవీస్, షిండే వర్గాల మధ్య విభేదాలు, అంతర్గత రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అనేటువంటిది మనం గతంలో చూడటం కూడా జరిగింది. తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడినప్పటికీ కూడా పార్టీలో పాత కొత్త వర్గాల మధ్య విభేదాలపై చర్చలు తరచూ వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనేటువంటిది ఇప్పుడు వినవస్తున్న సమాచారం. తెలంగాణ పోలీసులు చెప్తుంది ఏంటంటే, మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు. అయితే కేసు లేకపోతే నామినేషన్ ఎందుకు తిరస్కరించారు? ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమే ఉంటే దాన్ని అఫిడవిట్లో తప్పనిసరిగా పేర్కొనాలా అనేటువంటి చట్టపరమైనటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, ఇదంతా బీజేపీ రాజకీయ కుట్ర అని చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుందంటే, మా దగ్గరకు సమాచారం కాంగ్రెస్ నేతల నుంచే వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద జరుగుతున్నటువంటి రచ్చ. ఎందుకనంటే, ఒక జర్నలిస్టో లేకపోతే ఇంకోరో ఏదైనా మాట్లాడితే, ఏదైనా వ్యాఖ్య చేస్తే పొలిటీషియన్స్ చేసే వ్యాఖ్యలకు ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కానీ ఒక జర్నలిస్ట్ చేసేదానికి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలా లేదా అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైనా సరే అది ఒక నైతికతకి సంబంధించిన విషయంగానే అందరూ పరిగణిస్తారు. అసలు కథ న్యాయపరమైన అంశం కంటే రాజకీయ కోణంలోనే ఎక్కువగా ఆసక్తిగా మారింది. ఇది మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం కేవలం ఎన్నికల సాంకేతిక అంశం మాత్రమే కాదు, కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుంది ఈ అంశం. నామినేషన్ తిరస్కరణ అనేది చట్టబద్ధమేనా? అలాగే రెండోది ఏంటంటే, తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కంప్లైంట్ని ప్రకటించాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇక మూడోది అత్యంత కీలకమైన ప్రశ్న ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఈ సమాచారం బయటికి ఇచ్చారా, లేదా ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణ మాత్రమేనా?
ఈ ప్రశ్నలకి సమాధానం కోర్టులో విచారణ, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, భవిష్యత్ రాజకీయ పరిణామాల ద్వారా మాత్రమే తెలుస్తుంది అనేటువంటిది మనకు తెలుసు. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఏంటి అని అంటే, రాజ్యసభ ఎన్నికలు అంటే ఈ ఘటన కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయాలపై ఎక్కువ చర్చకు దారితీసింది అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.